ఉపయోగించే పరిశుద్ధాత్మ అనే మాట ఉపయోగించే కంటే పరిశుద్ధాత్ముడు అని మనం పలకటం శ్రేయస్కరం. ఎందుకంటే చాలా మందికి, ఎక్కువ భాగం క్రైస్తవులకు కూడా పరిశుద్ధాత్ముడు ఒక శక్తి అనుకుంటారు. ఒక శక్తి అంటే ఏ విధమైన రూపము, ఆకారము, వ్యక్తిత్వము లేని ఒక శక్తి అని పరిశుద్ధాత్ముడు గురించి అనుకుంటారు. అందుకే మనం ఎప్పుడు మాట్లాడినా పరిశుద్ధాత్ముడు అని మాట్లాడాలి. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అనే మాటకు, ఆత్మ అనే ఆ మాటకు ఏదైనా రూపం ఉందని, లేకపోతే ఒక స్వరూపం ఉందని, ఒక వ్యక్తిత్వం ఉందని భావం లేదు దానిలో. అందుకని పరిశుద్ధాత్ముడు అంటే ఆయన ఒక వ్యక్తి. అంటే వ్యక్తి అంటే మానవుడు, మానవుడిని కూడా ఒక వ్యక్తి అని పిలుస్తాం మనం. కానీ పరిశుద్ధాత్ముడు దైవ వ్యక్తి, అంటే దైవత్వము కలిగిన వ్యక్తి. ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉపయోగించిన పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు మనుషుల్లో మహత్కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఆ, దానికి సంబంధించిన మాటలు. కాబట్టి ఈ పాఠాలు మనం చదువుకోవటానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక్క సువార్త ఒకటే మనం చదువుకునుండి, సువార్త ఒకటే మనం నేర్చుకుని ఉంటే మన ఆధ్యాత్మిక జీవితము బలంగా ఉండదు. సువార్తతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించిన సిద్ధాంతాలను కూడా మనం నేర్చుకోవాలి. సో అందుచేత ఈ ఈ 28 సిద్ధాంతాలు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకున్న 28 సిద్ధాంతాల్లో ఇది 4వ సిద్ధాంతము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఇది 4వ పాఠం. సో ఈ 4వ పాఠంలో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. రెండవది, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. సో ఈ ఈ ఆలోచనతోటి, ఈ ఈ తలంపులతోటి ఈ పాఠాన్ని మనం చదువుకుందాం. జూమ్లో ఎవరెవరు వాక్యం చదవటానికి ఏర్పాటు చేయబడ్డారో, వాక్యం చదవటానికి ఏర్పాటు చేయబడిన వారు మీ సమయం వచ్చినప్పుడు మీ వాక్యము దయచేసి చదవండి. మన మొట్టమొదటి వాక్యము పరిశుద్ధాత్ముడు దేవుడు అని రుజువు చేసేటువంటి వాక్యం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వాక్యాలు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వాక్యాలు. నేను ఎందుకు నెమ్మదిగా చెప్తున్నానంటే, మీరెవరైనా ఈ వాక్యాలు రాసుకోవాలనంటే, అంటే రిఫరెన్స్ రాసుకోవాలంటే దానికోసం. చదవండి అమ్మా ఇప్పుడు. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇక్కడ ఎంత ఆశ్చర్యమో చూడండి. పేతురు మాట్లాడుతున్నాడు. అననయ, సప్ఫీరా వీళ్ళిద్దరూ, అందరూ దేవునికి కానుకలు ఇస్తున్నారు, సంఘానికి కానుకలు ఇస్తున్నారు, మనం కూడా కానుక ఇద్దామని నిశ్చయించుకున్నారు. అయితే అది అమ్మబోయినప్పుడు, ఆ స్థలం అమ్మినప్పుడు చాలా ఎక్కువ డబ్బు వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, మనము అమ్మినప్పుడు మొత్తం ఇద్దామని అనుకున్నారు, కానీ ఎక్కువ డబ్బు వచ్చింది కాబట్టి కొంత మనం మన కోసం ఉంచుకుందాం, కొంత మిగతాది దేవుడికి ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, అననయ సప్ఫీరా ఇద్దరు కూడా ఏకమయ్యి ఆ భూమి అమ్మి ఆ వెలలో కొంత వాళ్ళ కోసం దాచుకొని కొంత తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టాడు అన్నయ్యని. అందుకే పేతురు అంటున్నాడు, అననయ, నువ్వు భూమి అమ్మేవు కదా, అమ్మినప్పుడు ఆ డబ్బులో కొంత నువ్వెందుకు దాచుకోవడానికి సాతానుడు నిన్ను ప్రేరేపించాడు అన్నాడు. ఇక్కడ సాతానుడే మనలను ప్రేరేపిస్తాడు అన్నమాట ఇటువంటి పనులు చేయడానికి. చూడండి ఎంత ఆశ్చర్యమో.
సాతానుడు మనలను ప్రేరేపిస్తాడు. అప్పుడు మనం చెడు చేస్తున్నాము అని అంటే సాతానుడు ప్రేరేపించడం చేతే మనం చెడు చేస్తున్నాం అన్నమాట. మనం మంచి చేస్తున్నాం అని అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించడం చేత మంచి చేస్తాం అన్నమాట. అందుకని మనిషి మంచి ఆలోచించిన చెడు ఆలోచించిన మంచి ఆలోచిస్తే ఆ మనిషి పరిశుద్ధాత్మని ప్రేరేపణతో మంచిగా ఆలోచిస్తున్నాడు. ఆ మనిషి పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఉన్నాడు. అయితే ఆలోచన చెడు క్రియలు చేస్తున్నాడంటే సాతానుడు ఆలోచనలో ఉన్నాడని మనం ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అదే అధ్యాయంలో 4వ వాక్యం చదవండి. అది అది నీ యొద్దనున్నప్పుడు నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. నీదే కదా. అమ్మిన పిమ్మట అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, నీవు మనుషునితో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. పై వాక్యంలో పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే మాట వాడాడు కదండి. అవునండి. పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు అనే మాట వాడాడు. ఇక్కడ అంటున్నాడు ఈ 2వ వాక్యంలో 4వ వాక్యంలో అంటున్నాడు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతీ. అంటే పరిశుద్ధాత్ముడు ఏమిటన్నమాట? ఇప్పుడు దేవుడు అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన దేశంలో కొంతమంది శక్తులు ఉన్నారు, శక్తులు ఉన్నాయి అని మాట్లాడుకుంటాం కదా. అలాగే ఆ శక్తుల్లో ఒక శక్తి కాదండి. పరిశుద్ధాత్ముడు దైవశక్తి, దేవుడు, దైవత్వము కలిగిన శక్తి, శక్తివంతమైన దేవుడు. సో కాబట్టి ఇక్కడ అన్నాడు నువ్వు దేవుణ్ణి మోసం చేసావంటే, పరిశుద్ధాత్మని మోసం చేసావు అని అంటే నువ్వు దేవుణ్ణి మోసం చేసావు అని అర్థం. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు. ఎక్కువ మంది తలంచినట్లుగా శక్తి అని అనుకోకూడదు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి అనుకోకూడదు. పరిశుద్ధాత్ముడు వ్యక్తిత్వం కలిగిన, దైవత్వం కలిగిన దేవుడు. అంటే మనం మంచి చేస్తే పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మంచి చేయగలుగుతాం. మనం చెడు చేస్తే మనము పరిశుద్ధాత్ముని యొక్క సాతానుని యొక్క ఉనికి వలన మనము చెడు చేస్తాం. ఎంత ఎంత ఇంట్రెస్టింగ్ అండి ఈ పాఠం. కాబట్టి దీనిలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, తర్వాత ఆయన మనము మంచి చేయడానికి మనల్ని ప్రేరేపిస్తాడు, ప్రోత్సహిస్తాడు. మనకు మంచి ఆలోచనలు వస్తే మనం పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉన్నామని అర్థం. మనకి చెడ్డ ఆలోచనలు వస్తే మనం సాతాను ఆలోచనలో ఉన్నామని అర్థం. ఆయన సాతాను స్వాధీనంలో ఉన్నామని అర్థం. సో ఇప్పుడు తర్వాత వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వాక్యాలు చదువుదాం. ఓకే, చదవండి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. ఇది ఈ మాట చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఎక్కువ భాగం మనుషులు క్షమాపణ లేదేమోనని భయపడతారు. సువార్త చెప్పేది ఏంటంటే మనం చేసే ఏ పాపానికైనా క్షమాపణ ఉందని చెప్పాడు. ఆ దేవుడు ఆ విధంగా మన పాపములు క్షమించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఎంత చక్కగా చెప్పాడు అండి. మరలా ఆ వాక్యం చదవండి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. ఎంత వండర్ఫుల్ అండి ఇది. మనం ఎటువంటి తప్పిదం చేసి ఉన్నా, ఎటువంటి మనకు బ్యాక్గ్రౌండ్ అంటే మన చరిత్ర ఉన్నా దేవుడు మనలను క్షమిస్తాడు అని చెప్తున్నాడు. ఓకే, కంటిన్యూ. ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అంటే ఏంటంటారు? ఆత్మ విషయమైన దూషణ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనతోటి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. నిశ్చయము మనతోటి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. మనకి చెప్తాడు, హెచ్చరిస్తాడు, నడిపిస్తాడు.
మనం చేసేది తప్పు అని చెప్తాడు, నడిపిస్తాడు. అయితే అలాగూ ఆయన మనకి చెప్తున్నప్పుడు దాన్ని తృణీకరించి దానికి వ్యతిరేకంగా వెళితే ఆ పాపానికి క్షమాపణ లేదని చెప్పాడు. అంటే ఒక్క తప్పిదం చేసిన వెంటనే క్షమాపణ లేదని అర్థం కాదు. మనం తప్పిదం చేసిన తర్వాత నువ్వు చేసేది తప్పు, ఈ విధంగా నువ్వు జీవించకూడదు, దీన్ని విడిచిపెట్టాలి అని మన అంతరాత్మ మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా గద్దించినప్పుడు ఆ జీవితాన్ని విడిచిపెట్టకుండా మనం అలాగే జీవిస్తే దాని గురించి ఏమంటున్నాడంటే అటువంటి జీవితానికి పాప క్షమాపణ లేదు. ఎంతో మంది దేవుణ్ణి ఆరాధిస్తారు, వాక్యం చదువుతారు, ఎంతో భక్తిగా జీవించినట్లుగా కనిపిస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు వారితోటి నీవు ఈ విధంగా చేయకూడదని పదే పదే చెప్పినా దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మీ అందరికీ ఒక విషయం చెప్తానండి. మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నామా లేదా అనే విషయం మనం తెలుసుకోవడానికి ఒక సూత్రం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనకి ఎల్లప్పుడూ సత్యం చెప్తాడు. మనము విన్న సత్యాన్ని అనుసరించి నడుస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతున్నామని అర్థం. అలాగూ పరిశుద్ధాత్ముడు అనేకమైన సార్లు అనేకమైన విధాలుగా మనల్ని హెచ్చరించి మనకు బోధించి మనలను నడిపించడానికి ఆయన సలహా ఇస్తూ ఉంటే ఎన్నోసార్లు విని దాన్ని పెడచెవిని పెట్టి దానికి ఏ విధమైన విలువ ఇవ్వకుండా ఎవరైతే హృదయం కఠినం చేసుకుని ఆ పాప జీవితము, గత జీవితము, ఆ విచ్చలవిడి జీవితము, మోసకరమైన జీవితము, ఆ మనుషులను వేషధారణ జీవితము, మనుషులకు కనపడటానికి అలాగూ ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి ప్రవర్తనకు క్షమాపణ లేదని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తాడు, నడిపిస్తాడు. కానీ మనం ఆయన చెప్పి ఆయన మనల్ని హెచ్చరించిన దానికి మనము భిన్నంగా ప్రవర్తించినప్పుడు మనం పాపానికి క్షమాపణ ఉండదని చెప్పాడు. 32వ వాక్యం చదవండి. మనుష్య కుమారునికి మనుష్య కుమారుని మనుష్య కుమారునికి విరోధముగా మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమార్పణ కలుగదు పాప కానీ క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగ సంబంధమైనను ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమార్పణ లేదు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఇది మనం చేసే ప్రతి తప్పిదానికి క్షమాపణ ఉందండి. అది యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చేటువంటి సువార్త, మనకు బోధించిన సువార్త అది. కానీ ఈ విధంగా మనకి సువార్త బోధింపబడిన తర్వాత మన హృదయాన్ని కఠినపరుచుకొని ఆ గత జీవితంలోనే జీవిస్తూ మనం క్రైస్తవులంగా ఉంటే అటువంటి పాపములకు క్షమాపణ ఉండదు అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ హృదయం గద్దింపబడి అటువంటి జీవితం జీవించకుండా మారుమనసు పొంది పశ్చాత్తాపడి గత జీవితాన్ని విడిచిపెట్టి మీరు ముందుకు సాగుతారు. ఎంత వండర్ఫుల్ అండి ఇది. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డవారు వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు. నాకు ఎప్పుడు కొన్ని వాక్యాలు బాగా కంఠస్థంలో ఉంటాయి, నా మైండ్లో ఉంటాయి. అందులో ఒక వాక్యం ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఏం వండర్ఫుల్ అండి. అంటే పరిశుద్ధాత్మని మాట ప్రకారం మనం నడుచుకుంటున్నట్లయితే మనం దేవుని కుమారులం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అలాగూ కాక పదే పదే ఎన్నో సంవత్సరాలుగా జీవించే జీవితం తప్పుడు జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ క్రైస్తవులుగా కొనసాగుతూ పైకి క్రైస్తవులుగానే కనిపించి వేషధారణ జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మ యొక్క గద్దింపుకు లోబడకపోతే వారికి క్షమాపణ లేదు అని స్పష్టంగా చెప్పాడు. అందుచేత అన్నాడు తర్వాత వాక్యము ఆదికాండము 6వ అధ్యాయము 3వ వాక్యం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆమేన్. అంటే వాదించదు అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనతోటి మాట్లాడడం మానేశాడు అంటే, ఆయన హెచ్చరించడం మానేశాడంటే
ఇంకా మనం మరలా తిరిగి రావడానికి ఇంకా అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు మనతోటి వాదించడని చెప్పాడు. ఒక టైం వస్తుంది, ఆయన మనకు బోధించడం మానేస్తాడు అన్నాడు. ఎంత వండర్ఫుల్ అమ్మా ఇది. కాబట్టి మనకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఒక సూచన చెప్పాను. దేవుడు మనకు బోధించిన వాక్యం ప్రకారం మనం జీవిస్తూ ఉంటే మన పరిశుద్ధాత్ముడు నడిపించాడు అని అర్థం. మీకు ఇంకొక సంగతి చెప్తా. మనకి పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు మనము ఎటువంటి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితినైనా అధిగమించగలుగుతాం. ఎటువంటి చెడ్డ అలవాటునైనా మనం జయించగలుగుతాం. ఎటువంటి బానిసత్వం నుంచి అయినా మనం జయించగలుగుతాం. ఎందుకంటే ఆయన మనల్ని అలా నడిపిస్తాడు. అయితే ఆయన మనతో ఉండగా, ఆయన మనకు బోధించగా మనం ఎన్నటికీ కూడా దాన్ని అనుసరించి నడవకపోయినట్లయితే అటువంటి జీవితానికి క్షమాపణ లేదు అని చెప్పాడు. అందుకే అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ వాదించదు. బాధించదు. సో మీ మనసాక్షికి మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మనసాక్షికి తెలుస్తుంది. మనం చేసేటువంటి పనిని పరిశుద్ధాత్ముడు ఖండిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అప్పుడు మనం ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవటం శ్రేయస్కరం. అలాంటి మనసు మనందరికీ దేవుడు దయచేయను గాక. తర్వాత వాక్యం చదువుదాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అని మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చు. చాలమ్మ అక్కడ వరకు. ఇందులో చెప్పాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. త్రిత్వం అంటే ముగ్గురు వ్యక్తులు కలిగిన, దైవత్వము కలిగిన ముగ్గురు వ్యక్తుల్లో పరిశుద్ధాత్ముడు కూడా ఒకడు. దీనిని అపోస్టలిక్ బెనడిక్షన్ అని పిలుస్తారు మేధావులు. అంటే అపోస్తలులు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన వాళ్ళ మీదకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని ఈ మాటల్లో చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మనుషులకు బాప్తిస్మము ఇవ్వమని చెప్పాడు. అంటే త్రిత్వము, త్రియేక దేవుడు అని పిలుస్తున్న ఈ మాటలు మనం అంగీకరిస్తున్న ఈ మాటలో పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. తర్వాత వాక్యం చూద్దాం. 2 కొరింథీ 13:14 వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరలా ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చెప్పాడు. చాలా చక్కగా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాసము. కాబట్టి ఈ ముగ్గురిలో త్రిత్వములో పరిశుద్ధాత్ముడు ఒక్కడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. అయితే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనిని గురించి కొన్ని వాక్యాలు చదువుదాం. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనిని గురించి మొట్టమొదటి వాక్యము యోహాను సువార్త 16:13 వాక్యం. చదవండి. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అమ్మ ఇక్కడ ఏమంటున్నాడు? మరలా చదవండి ఆ మాట. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. తర్వాత వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి ఆయన అనే మాట విడిచిపెట్టారు మీరు. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్ముడిని ఆయన అని పిలిచాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అనే మాట మనం ఎవరికి ఉపయోగిస్తాము? ఒక టేబుల్, ఒక చెట్టు, ఒక కర్ర, ఒక రాయి, దానికి ఆయన అనే మాట ఉపయోగించాం కదా. ఆయన అనే మాట ఒక వ్యక్తికి ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, అందుకని ఆయన అనే మాట ఉపయోగించారు. ఈ వాక్యం మొత్తం ఒకసారి చదువమ్మా మరలా. ఆయన అయితే
ఉమ్. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మిమ్మును మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎంత చూడండి, అంటే మనం సత్యములో ఉన్నాము అని అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు అనమాట. సత్యంలోకి రావాలి, సత్యం తెలుసుకోవాలి అని మనం ఆశిస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు అనమాట. ఎంత వండర్ఫుల్లో చూసారా. అయితే సత్యములో లేకపోతే మనలో పరిశుద్ధాత్ముడు లేడు అని అర్థం. ఫినిష్డ్. మనం ఎవరైనా సరే సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడకపోతే వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడట్లేదు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడట్లేదు. ఏమన్నాడు చూడండి, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించను. ఓకే, మిమ్మల్ని అందరినీ, జూమ్లో ఉన్న వారిని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. సత్యం అనగా ఏమి? జీసస్, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారేనండి అది సత్యం. పది ఆజ్ఞలండి. ఓకే, యోహాను ఓకే. సువార్త 17:17లో ఉంది సార్, నీ వాక్యమే సత్యము అని. అది సంగతి. సత్యం అనగా దేవుని వాక్యం అమ్మ. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి. సత్యములోకి. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడితే, మనము పరిశుద్ధాత్ముడి చేత నింపబడిన ప్రతి మనిషి వాక్యంలోకి నడిపింపబడతాడు. నీ వాక్యము చేత మమ్మల్ని ప్రతిష్ఠించుము అని చెప్పి ఆయన అంటాడు, నీ వాక్యమే సత్యము. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డారో వారు వాక్యానికి లోబడతారు. ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డారో వారు అంతకుముందు వారికి తెలియని వాక్యం వారికి అర్థమైతే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవారు ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. వండర్ఫుల్. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే, మనమందరం మన మామూలు సామాన్యమైన అవగాహన, దుఃఖపరచడం అంటే ఏంటి? బాధించడం. ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోవటం కదా. ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోవటమే ఆయనకి దుఃఖం కలుగుతుంది. అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అని చెప్పాడు. ఆ తర్వాత లైన్ చదువు. సమస్తమైన ద్వేషము. లైన్ వాక్యం కాదు నేను చెప్పింది, మీరు చదువుతున్న వాక్యంలోనే తర్వాత లైన్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. అంటే మనము క్రైస్తవులంగా ఈ భూమి మీద జీవించినంత కాలము పరిశుద్ధాత్ముడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. వండర్ఫుల్, అవునా కదా? చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. ఆయన విమోచన దినం అంటే చివరిగా మనం ఈ భూమి మీద నుంచి విమోచన పొందే అంతవరకు పరిశుద్ధాత్ముడు మనలను కాపాడుతూనే ఉంటాడు. మనం ముద్రింపబడ్డామంటే మనలో ఏ విధమైన మార్పు రాకుండా, మనం ఓడిపోకుండా, మనం పడిపోకుండా పరిశుద్ధాత్ముడు మనలను కాపాడతాడు. అది దాని అర్థం. చాలామందికి మధ్యలో నేను పడిపోతానేమో అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయం అక్కర్లేదు. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం మధ్యలో పడిపోయేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకని? ఈ వాక్యాన్ని బట్టి ఆయన యందు మనం ముద్రింపబడ్డాం. సాతానుడు మనల్ని దొంగిలించడానికి అవకాశం లేదు, మనకి ఇష్టమైతే తప్ప. అందులో యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు సాతానుడికి తన హృదయాన్ని తెరిచాడు. అందుకని సాతానుడు ఆయన హృదయంలో ప్రవేశించగలిగాడు. తక్కిన 11 మంది శిష్యుల్లో హృదయాల్లో అతడు ప్రవేశించలేకపోయాడు. అందుకని మనము సాతానికి లోబడకుండా ఉంటే ఎంతవరకు అయితే మనం పరిశుద్ధాత్మని కలిగి ఉంటామో అంతకాలము మనం జయకరంగా ఉంటాం. చివరి వరకు మనతో ఉంటానని చెప్పాడు ఆయన. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలను ఆఖరి వరకు, చివరి వరకు మనల్ని కాపాడతాడు. పడిపోకుండా
ఆయన మనల్ని కాపాడుతాడు. కాపాడటం అంటే ఆయన మనకి చెప్తాడు మనం ఏం చేయాలో. దాన్ని మనం విని దాని ప్రకారం చేస్తే మనము నిలకడగా ఉండగలుగుతాం. ఓకే, తర్వాత వాక్యము మనము 1 కొరింథీ 12వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. అయినను ఉమ్, వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ఉమ్, ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఓకే, దీనిలో అర్థం ఏంటంటే అమ్మా, ఆత్మ వరాలు అందరికీ ఆత్మవరాలు ఇచ్చేది పరిశుద్ధాత్ముడే అని చెప్పాడు. ఆత్మవరాలు ఇచ్చేది పరిశుద్ధాత్ముడే అని చెప్పాడు. దీనిలో ఆ వాక్యంలో మనకి ఏమేమైతే తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులన్నీ పరిశుద్ధాత్ముని ద్వారా మనకు అనుగ్రహింపబడతాయి. సో పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యములోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు సత్యంలోకి నడిపించి మనము చివరి వరకు రక్షింపబడే వరకు కూడా మనలను నడిపిస్తూ ఉంటాడు, కాపాడుతాడు. ఎంత చక్కటి విషయం ఇది. తర్వాత వాక్యము 139వ కీర్తన 7 నుండి 16, 7 నుండి 12 వాక్యాల వరకు ఒక్కొక్క వాక్యం చదువుదాం. 139వ కీర్తన 7వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు 6 వాక్యాలు ఒక్కొక్కటి చదువుదాం. చదవండి. ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. అక్కడను ఉన్నావు. అమ్మా, మీరు ఒకసారి ఈ వాక్యము 7వ వాక్యం మొట్టమొదటి మాటలు చదవండి. ఆత్మ యొద్ద నుండి నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును. అది సంగతి. అంటే పరిశుద్ధాత్ముని సన్నిధి నుండి మనం ఎక్కడికి పోలేమంట. అదే వివరిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. కంటిన్యూ చదవండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి నీ పారిపోదును? సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నువ్వు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. అంధకారము నన్ను మరుగు చేయదు. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును. ఓకే, చాలమ్మా. అంత స్పష్టంగా చెప్పాడు. ఆకాశానికి ఎక్కితే అక్కడ ఉన్నావు, భూమి మీదకి వస్తే ఇక్కడ ఉన్నావు, భూమి క్రిందగా ఉన్న పాతాళంలోకి వెళితే అక్కడ ఉన్నావు. అంటే పరిశుద్ధాత్ముడు లేని స్థలం ఏదీ లేదు. ఆయన అన్ని స్థలాల్లో ఉండగలడు. ఎంత గ్రేట్ చూడండి. మనము చాలా మంది మనుషులు రహస్య స్థలంలో, ఎవరూ లేరని వాళ్ళు తలంచిన స్థలంలో, ఎవరు ఉండరని తలంచిన స్థలంలో, ఎవరు చూడట్లేదని తలంచిన స్థలంలో వాళ్ళు కొన్నిసార్లు ఎవరు లేరని తప్పిదం చేయొచ్చు. కానీ దేవుడు అక్కడ ఉన్నాడని చెప్తున్నాడు. సో ఈ మధ్య కాలంలో ఒక నేరం జరిగింది. నేరం జరిగితే ఆయన ఒక ఎవరైతే దోషి అని చెప్పబడిందో ఆ మనిషిని ఎవరు చూడలేదు. కానీ ఎవరు చూశారు? సీసీ కెమెరాలు చూసినాయి. పరిశుద్ధాత్ముడు సీసీ కెమెరా కంటే చాలా గొప్పవాడు. సీసీ కెమెరా పని చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ లేకపోతే సీసీ కెమెరా పనిచేయదు. కానీ పరిశుద్ధాత్ముడు అలా కాదు, ప్రతీదీ చూడగలడు. మనం ఎక్కడున్నామో, మనము ఏం చేస్తున్నామో అంత కూడా పరిశుద్ధాత్ముడికి తెలుసు. మీకు ఈ సందర్భంలో మన వాక్యంలో లేని మాట ఒకటి చెప్తానే, ఇది నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. అదే అధ్యాయంలో 2వ వాక్యం చదవండి. నేను కూర్చుండుట
నేను కూర్చుండుట, నేను లేచుట నేను లేచుట నీకు తెలియను. నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నాకు తలంపు పుట్టక మునిపే. నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. చూడండి ఏమంటున్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. అంటే ఇది పరిశుద్ధాత్మని గురించి మనం చదువుకుంటున్న పాఠంలో ఆయనకు వర్తిస్తుంది ఈ మాట. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అది ఆ ఆ మాట దేవుడు అంటే ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు అని చెప్పేటువంటి ఈ మాట దేవుడికి మాత్రమే వర్తిస్తుంది. మనుషులు ఉండలేరు అన్ని చోట్ల, కానీ దేవుడు మాత్రమే ఉండగలడు. అందుకని పరిశుద్ధాత్ముడు దేవుడని మనం అందరము అంగీకరిస్తాం. కాబట్టి తర్వాత వాక్యం 1 కొరింథీ 2:10. 1 కొరింథీ 2:10. మనకైతే దేవుడు ఉమ్, వాటిని తన ఆత్మ వలన ఉమ్, బయలుపరిచి ఉన్నాడు. ఉమ్, ఆత్మ ఉమ్, అన్నిటిని ఉమ్, దేవుని మర్మములను కూడా ఉమ్. పరిశోధించుచున్నాడు. అంటే అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశుద్ధాత్ముడు పరిశోధించుచున్నాడు. సో కాబట్టి ఆయన అన్నీ తెలుసు కాబట్టి, అన్ని స్థలాల్లో ఉండగలడు కాబట్టి ఆయన్ని అందుకే పరిశుద్ధాత్ముడిని దేవుడు అంటాం. నేను అంతకుముందు మన పాఠాల్లో సర్వాంతర్యామి అనే మాట మనం వాడకూడదు అని చెప్పాను. వేరే వాళ్ళైతే, వేరే క్రైస్తవులు అయితే సర్వాంతర్యామి అనే మాట వాడతారు. అది కరెక్ట్ కాదు. కానీ పరిశుద్ధాత్ముడు ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలడు. అది అలాగూ మనం అర్థం చేసుకోవాలి. సర్వాంతర్యామి అనే మాట మనం వాడకూడదు. ఎందుకంటే సర్వాంతర్యామి అనే మాట మనం ఎందుకు వాడకూడదు అంటే, దేవుడు ప్రతి దానిలోనూ ఉంటాడు. అంటే రాయి, చెట్టు, నీరు, భూమి, ఆకాశం. అందుకని వీటన్నిటిని ప్రకృతిలో మనిషికి కనిపించే ప్రతిదాన్ని హిందువులు ఆరాధన చేస్తారు. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, ఆయన ప్రతి దానిలోనూ ఉంటాడు కాబట్టి ఆయన ఆరాధించవచ్చు. అది కరెక్ట్ కాదు. దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి మాట దేవుడికి మనం ఉపయోగించేది కాదు. దేవుడు అన్ని స్థలాల్లో ఒకే సమయంలో ఉండగలడు. ఇది పరిశుద్ధాత్ముడికి కూడా వర్తిస్తుంది. తర్వాత పరిశుద్ధాత్ముడు చేయగలిగిన పని ఇంకొకటి చూద్దాము. ఇది యోబు 33:4. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఓకే. మనము సాధారణంగా ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించానంటే తండ్రి అయిన దేవుడు సృజించాడు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, దేవుని ఆత్మ నన్ను సృజించాను అంటే పరిశుద్ధాత్ముడు నన్ను సృజించాడు. సో దీనికి ఈ వాక్యానికి మనం ఏమర్థం చేసుకోవాలంటే, సృజించడం అనేది ఆ శక్తి ఎవరికి ఉంటుంది? దేవుడికి మాత్రమే ఉంటుంది కదా. ప్రపంచంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా, ఎంతో మంది దేవతలు ఉన్నారని చెప్పుకుంటారు. దేవతారాధన కూడా ఎక్కువ మంది దేవతలను ఆరాధన చేస్తారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క దేవతను ఆరాధన చేస్తారు. ఆ దేవత ఆరాధనకి, ఆ మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి ఆ దేవతకి గుడి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ ఈ దేవతలు ఎవరు కూడా ఈ లోకాన్ని సృష్టించలేదండి. అందుకని వాళ్ళ ఆరాధనకు అర్హులు కాదు. సో పరిశుద్ధాత్ముడు దేవుడు కాబట్టి ఆయన మనుషులను ఆయన సృష్టించగలడు, సృష్టిస్తాడు. ఎంత వండర్ఫుల్. కాబట్టి మనము లోకాన్ని సృష్టించిన దేవతలను మనం ఆరాధన చేయవలసిన అవసరం లేదు. మీరు వేరే వాళ్ళు ఆరాధన చేస్తా ఉంటే నేను ఎందుకు వాటిని ఆరాధన చేయట్లేదు, నేను తప్పు చేస్తున్నానేమో, ఒకవేళ ఆ దేవతకి కోపం వచ్చి నన్ను హింసిస్తాడేమో అని భయపడవలసిన అవసరం లేదు. దేవతలు దేవుడి కంటే బలమైన వాళ్ళు కాదు, దేవదూతల కంటే బలమైన వాళ్ళు కాదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవతలకు ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు. సరే, సృష్టిస్తాడు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు అనేటువంటి విషయాన్ని చదువుకుంటానికి ఈ మాటలు మనం చర్చించాం. ఇప్పుడు ఇంకొక వాక్యం చదువుదాం. ఇది చాలా చాలా ఎక్సలెంట్ వాక్యం అండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల జ్ఞాన వివేకములు గల ఉమ్. ఆధారమగు ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆత్మ వండర్ఫుల్. ఆలోచన బలములకు ఆలోచన ఆధారమగు ఆత్మ. బలమునకు ఆధారమగు ఆత్మ ఆత్మ. ఉమ్. తెలివిని తెలివియు ఉమ్. యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు యెహోవా ఎడల ఆత్మ. భయభక్తులు పుట్టించు. ఆత్మ ఆగండి. దీనిలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆత్మ మన మీద పరిశుద్ధాత్ముడు ఉంటే మన జ్ఞానం వస్తుందని చెప్పాడండి. అందుకనే చదువుకునే పిల్లలు పరిశుద్ధాత్ముడు కూర్చి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు వాళ్ళ జీవితంలోకి వస్తే వాళ్ళకి జ్ఞానము వస్తుంది. ఎప్పుడు? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆత్మ ఇది జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ గురించి దానియేలు గురించి నెబుకద్నెజర్ భార్య చెప్పింది. దేవతల ఆత్మ గలవాడు అంటే పరిశుద్ధ దేవుని ఆత్మ గలవాడని చెప్పవలసింది. ఆవిడ అలా చెప్తున్నారు. ఆవిడ అర్థం చేసుకున్న దాంట్లో దేవుని ఆత్మ గలవాడు. అందుకని అతనికి విశేషమైన జ్ఞానం ఉందని ఆవిడే చెప్పారు. ఆ సన్నివేశంలో నెబుకద్నెజర్ భార్య ఆమె మనవడైన బెల్షాజర్కి చెప్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన మీద ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మనకు విశేషమైన జ్ఞానం కలుగుతుంది. మీకు ఇంకొక సంగతి, ఇంట్రెస్టింగ్ సంగతి చెప్తాను. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళటానికి భయపడతారు. పరిశుద్ధాత్ముడు మీ మీద ఉంటే, పరిశుద్ధాత్ముడు మీతో ఉంటే మీకు ఆ సమయానికి ఎటువంటి జ్ఞానం కావాలో అటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. అందుకనే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఈ అబ్బాయి పరీక్ష రాయటానికి వెళ్తున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆ అబ్బాయితో ఉంటే అతనికి అక్కడ ఏ సమయానికి ఏది చెప్పాలో, ఏం మాట్లాడాలో దానికి సంబంధించిన జ్ఞానము పరిశుద్ధాత్ముని ద్వారా అనుగ్రహింపబడుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఆ సమయానికి దేవుడు మీకు ఇస్తాడు. తర్వాత లైన్ చదవండి అదే వాక్యంలో. తెలివియు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. వండర్ఫుల్. అతని మీద అంటే మనం అనుకుందాం అతని మీద అని వేరే వాళ్ళ గురించి చెప్పాడు యెషయా, కానీ ఇది మన మీద ఉంటుంది అని మనం అనుకుందాం. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడో జ్ఞానము తెలివితో పాటు మనకి భయభక్తులు కూడా వస్తాయని చెప్పాడు. మీకు ఆశ్చర్యమైన సంగతి ఒకటి చెప్తాను. జ్ఞానం గలవాళ్ళు, తెలివి గలవాళ్ళు భయభక్తులకి అంత విలువ ఇవ్వరు. కానీ నీకున్నది నిజమైన జ్ఞానము, నిజమైన తెలివి అయితే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. అందుకే యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము అని చెప్పాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనకి జ్ఞానము, తెలివి, యెహోవా యందు భయభక్తులు కలుగుతాయని చెప్పాడు. వండర్ఫుల్. అందుకని మన పిల్లల్ని ఆ జ్ఞానంలో పెంచాలి. అటువంటి జ్ఞానం వాళ్ళకి కలిగేటట్లుగా మనం నడిపించాలి, ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు. సో ఎంత చక్కటి మాటలండి. జ్ఞానము కలిగిస్తాడు, తెలివి కలిగిస్తాడు. ఈ రెండిటి ద్వారా మనిషికి భయభక్తులు కలుగుతాయి దేవుని యందు అని చెప్పాడు. తర్వాత 14వ వాక్యం మనం చదువుతున్నాము. యోహాను సువార్త 15:26. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడంట? స్వరూపైన ఆత్మ యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడంట. అందుకని ఈ రోజుల్లో ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు కాదు అని మాట్లాడితే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు లేడని అర్థం. ఎవరికైతే పరిశుద్ధాత్ముడు లేడో వాళ్ళ ప్రవక్తలు కాదు, వాళ్ళని మనం అంగీకరించవలసిన అవసరం అసలే లేదు. ఎంత క్లియర్ అండి బైబిల్. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా ఉందో చూసారా? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు గురించి మాట్లాడతాడు. ఈ మనుషులు
యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన మనం అంగీకరించే అవసరం లేదు అని వాళ్ళు ఎక్కువ కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు దేవుని ప్రజలు కాదు, వాళ్ళు ప్రవక్తలని పిలుచుకుంటే ఆ ప్రవక్తలను మనం అంగీకరించవలసిన అవసరం కూడా లేదు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. తర్వాత వాక్యం యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి ఆయన వచ్చి పాపమును గూర్చియు ఆయన వచ్చి పాపమును గూర్చియు పాపమును గూర్చియు నీతిని గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు తీర్పును గూర్చియు. లోకమును ఒప్పుకొని చేయును. దీనిలో రెండు విషయాలు ప్రాముఖ్యం అమ్మ. ఒకటి ఏంటంటే పాపం, ఇంకొకటి నీతి. నీతికి పాపానికి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అసలు మనిషి జీవితంలో తన తన నడవడి ఎలాగుందో, తన జీవితం ఎలాగుందో పరిశుద్ధాత్ముడే చెప్తాడు. అందుకే చెప్తాడు ఆయన వచ్చిన పాపం గురించి మిమ్మల్ని ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మనసు ద్వారా మాట్లాడతాడు, మన మనసాక్షి ద్వారా మాట్లాడతాడు, మనసాక్షి ద్వారా చెప్తాడు మనం ఏ విధంగా జీవించాలో. అదే చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీతిని గూర్చి, పాపను గూర్చి, నీతిని గూర్చి మనల్ని ఒప్పుకునేటట్లుగా చేస్తాడంట. ఏది నీతో ఏది పాపమో మనకి తెలియచేస్తాడు. ఇది పరిశుద్ధాత్మను గూర్చిన ఆ పాఠం. మన మీద పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు మనసాక్షి ద్వారా మనల్ని గద్దిస్తాడు. ఈ వాక్యంలో ఇలా రాయబడింది కాబట్టి నీవు దీన్ని నీ పద్ధతి మార్చుకోమని ఆయన బోధిస్తాడు. ఆ విధంగా ఆయన బోధించినప్పుడు మనము దానికి స్పందించాలి. స్పందించకపోతే మనలో మార్పు రాదు. దేవుని మాటలకు మనం స్పందించాలి. అప్పుడే మనలో చైతన్యము, మారు మనసు కలుగుతుంది. సో ఆ విధంగా మారు మనసు కలిగేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తాడు. దీనిలో ఈ వాక్యం 16వ వాక్యము యోహాను 16:8 ఆ వాక్యం మొట్టమొదటి నుంచి చదవండి అమ్మా. ఆయన వచ్చి అది చాలు. ఆయన ఈ ఆయన అనేటువంటి మాట మనము ఈ పట్టణంలో 3 సార్లు చూస్తాం యోహాను సువార్తలో. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడిని, దేవుడు పరిశుద్ధాత్ముడిని ఆయన అని పిలిచాడు. ఓకే. తర్వాత 16వ వాక్యము 16వ అధ్యాయము 13వ వాక్యం యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. వండర్ఫుల్. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించను. ఆత్మ వచ్చినప్పుడు మనలను సత్యంలోకి నడిపిస్తాడు. మనం సత్యంలో నడవటం లేదు అని అంటే మనం ఎవరి చేత నడిపింపబడుతున్నాము? అయితే పరిశుద్ధాత్ముడు, లేకపోతే సాతానుడు. మధ్యస్థం లేదు, దీనిలో తటస్థం లేదు. కాబట్టి అయితే మనం సత్యంలో ఉంటాం, లేకపోతే చీకటిలో ఉంటాం, వెలుగులో ఉంటాం. సో దేవుని వాక్యం అలా ఉంది. మళ్ళీ యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. వండర్ఫుల్ అండి. సమస్తాన్ని బోధిస్తాడంట మనకి. ఇప్పుడు మీరు థియాలజీ ట్రైనింగ్ అవ్వలేదు, కానీ మీరు బైబిల్ తెరిచి చదువుతూ ఉంటే మీకు ఆయన బోధిస్తాడు. ఇది వాస్తవం. ఈ విధంగా ఈ పాఠము బోధించడానికి, ఈ పాఠాన్ని నేను అధ్యయనం చేయడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం, ఆయన తోడ్పడతాడు, ఆయన సహాయం చేస్తాడు. పాఠం అర్థం చేసుకోవడానికి, పాఠం బోధించడానికి సహాయం చేస్తాడు. సో మన బలహీనతలు యందు ఆయన మనకు సహాయం చేస్తాడని ఒక వాక్యం ఉంది. ఎవరైనా ఏదైనా ఒక చెడ్డ అలవాటుని నేను మానలేకపోతున్నాను, దానికి బానిస అయిపోతున్నాను అని అనుకుంటే మీకు ఒక వాక్యం చెప్తాను. అది మన పాఠంలో కాదు, దీనికి ఎక్స్ట్రా. అది రోమేలుకు రాసిన పత్రిక 8:26. రోమేలుకు రాసిన పత్రిక 8:26. ఆ వాక్యం ఒకసారి చదవండి, ఎవరైనా సరే సభలో ఉన్నవాడు. అటువలే ఆత్మయు ఆత్మయు చదవండి.
అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి చూడండి, ఈ సహాయం మాటలు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. చాలండి, ఇంకేం కావాలమ్మా మీకు? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయం సహాయం చేస్తాడని చెప్పాడు. అంతే తప్ప సత్యం విని నేను బలహీనుడిని, దీని ప్రకారం నేను చేయలేను, నాకు శక్తి లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి మనకు సహాయం చేస్తాడు. వండర్ఫుల్. చాలా మందికి ఈ సువార్త తెలియదండి. మారు మనసు నేనే పొందాలి, పాపం పైన జయము నేనే సంపాదించాలి, ఇవన్నీ నేనే సాధించాలని మనిషి అనుకుంటాడు. అదే కానీ వాటన్నిటినీ మనుషుడు సాధించటానికి ప్రతి మనిషికి పరిశుద్ధాత్మని యొక్క శక్తి అవసరం. ఈ క్షణంలోనే మీకు ఎవరికైనా ఏదైనా బలహీనత ఉంటే మీరు దాన్ని జయించాలని కోరుకుంటున్నట్లయితే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ పరిశుద్ధాత్మని నాకు సహాయంగా దయచేయి, ఇది జయించడానికి నాకు శక్తి దయచేయమని అడగండి. మీరు తప్పకుండా జయిస్తారు. దేవుడు ఆ జయము మీ అందరికీ అనుగ్రహిస్తాడు. సో మన టైం అవుతుంది. ఇంకొక 5-10 నిమిషాల్లో ఇంకా మిగతా వాక్యాలని మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు రావటం వలన, మన మీదికి రావటం వలన వచ్చేటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఇది 1 సమూయేలు 10వ అధ్యాయము 6వ వాక్యం. 1 సమూయేలు 10వ యెహోవా అధ్యాయం. ఆత్మ యెహోవా ఆత్మ నీ మీదికి నీ మీదికి బలముగా దిగివచ్చును. బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. వండర్ఫుల్ అండి. నాకు ఇది చాలా ప్రాముఖ్యం, ఇంట్రెస్ట్. క్రొత్త మనసు వచ్చిందని చెప్పి, నీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీకు క్రొత్త మనసు వస్తుంది. అది పాయింట్. క్రొత్త మనసు అంటే అర్థం ఏంటంటే మనం నూతనంగా సృష్టింపబడటం కాదండి. క్రొత్త మనసు అంటే అప్పటి వరకు మనం దేవునికి విధేయత చూపించేవాళ్ళం కాదు, దేవుణ్ణి లక్ష్య పెట్టేవాళ్ళం కాదు, దేవునికి లోబడేవాళ్ళం కాదు. కానీ ఇక నుంచి దేవుణ్ణి లక్ష్య పెట్టి, దేవునికి విధేయత చూపించి, దేవునికి లోబడేటువంటి మనసు వస్తుంది మనకి. ఎంత గ్రేట్ అండి అది. పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకైతే వస్తాడో వాళ్ళకి దేవునికి లోబడేటువంటి మనసు, దేవునికి విధేయత కలిగేటువంటి మనసు కలుగుతుంది. అదే క్రొత్త మనసు. మనిషి తనంతట తానుగా క్రొత్త మనసు కలిగించుకోవడానికి చేసే కృషి కుదరదు. చాలా మంది బోధకులు బోధిస్తారు, మీరు మారాలండి, మారిపోవాలండి అంటారు, కానీ ఎలా మారాలో చెప్పరు. కానీ ఈ వాక్యంలో ఉంది, ప్రభు అయిన దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన క్రొత్త మనసు అనుగ్రహింపబడుతుంది. పాత మనసు ఉన్నప్పుడు మనం జయించలేకపోయాం, కానీ క్రొత్త మనసు వచ్చినప్పుడు జయించగలుగుతాం. అందుకే చెప్పాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, అప్పుడు నీకు క్రొత్త మనసు వచ్చును. నేను కొన్ని మాటలు తీసి కలిపి ఇలా చెప్తాను. జయము మనం సంపాదించాలంటే ఆధ్యాత్మిక జీవితంలో మనకి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు సహాయం లేకుండా మనం జయము సంపాదించలేం, అది సాధ్యం కాదు. కానీ ఎక్కువ మంది క్రైస్తవులు ఇది తెలియక వాళ్ళే ఈ వాగ్దానం కార్డు అని, లేకపోతే ఏదైనా స్పెషల్ ప్రేయర్ సెషన్ అని, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన ఉపవాస కూటం అని, ఇటువంటి వాటికి హాజరవుతారు. మంచిదే, కానీ ఆ దానిలో పరిశుద్ధాత్ముడు నా మీదకి రావాలి, ఆయన నన్ను మార్చాలి, ఆయన నాకు క్రొత్త మనసు దయచేయాలి, నేను జయకరంగా బ్రతకాలి, అటువంటి దానిని కొరకు మనము సిద్ధపడటం, ఆయత్తపడటం అవసరం. మనం ఇటువంటి బయట కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు, కానీ నేనేం చెప్తానంటే మీరు ఏ కార్యక్రమానికి చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏ ఆరాధనకు వెళ్ళినా దానిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం నాకు క్రొత్త మనసు దేవుడు దయచేయాలి, పరిశుద్ధాత్ముడు నా మీదకి రావాలి, నేను ఇప్పటి వరకు దేని విషయంలో అయితే అపజయము పొందుతున్నానో దానిలో నేను జయం పొందటానికి నాకు దేవుడు శక్తి దయచేయాలి. మీకు ఎలాంటి పరిస్థితుల్లోనున్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనున్నా జయం సంపాదించగలిగేటువంటి భాగ్యము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ ఇస్తాడు. ఇది ఎంత గ్రేట్ అండి, ఎంత వండర్ఫుల్. సో ఆ తర్వాత వాక్యము మనం చదువుదాము. ఇది లూకా సువార్త 12:12. మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే
మీకు నేర్పును అనెను. ఎంత బాగా చెప్పాడండి. మనం ఏది చెప్పాలో, ఏది చేయాలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతాడని చెప్పాడు. ఒక టీచర్ లాగా, లేకపోతే ఒక తల్లి ఒక బిడ్డకు నేర్పినట్లుగా ఆయన మనకి నేర్పుతాడు. తర్వాత మనము తప్పిదం చేస్తున్నట్లయితే మనసాక్షి ద్వారా మనతో మాట్లాడతాడు. దాన్ని మనల్ని గద్దిస్తాడు. అది వదిలి మనం దాన్ని విడిచిపెట్టేలాగా గద్దిస్తాడు. అది ఆ రెండవ మాట, ఒప్పుకొని చేయను అనే మాట దానిలో చెప్పాడు. సో కాబట్టి క్రైస్తవ సంఘానికి వచ్చేటువంటి ఆదేశం ఈ సందర్భంలో ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఆయన మనలను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పాపం పైన జయం దయచేస్తాడు. మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆ బలహీనతలన్నిటి నుండి మనం విమోచన పొందడానికి సహాయం చేస్తాడు. కొత్త మనసు ఇస్తాడు. అంటే అప్పటి వరకు మనం విధేయులం కాదు, లోబడి వాళ్ళం కాదు, తిరుగుబాటు చేసేవాళ్ళం, వ్యతిరేకించేవాళ్ళం. కానీ ఎప్పుడు విధేయులంగా జీవిస్తాం. ఇది పరిశుద్ధాత్ముడు మన జీవితంలో జరిగించేటువంటి మహత్తరమైన పని. నేను కొన్ని వాక్యాలు విడిచిపెట్టి ముందుకెళ్తాను. ఇది ఆఖరి వాక్యము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు. చాలండి. ఎందుకంటే ఆ శక్తి మనకి, ఈ శక్తి వల్ల ఏంటి ప్రయోజనం? మనం పాపాన్ని జయిస్తాం. ఇది గుర్తుంచుకోండి. ఈ పాఠంలో ఇది ప్రాముఖ్యం. పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనము ఓడిపోయే వాళ్ళం ఇప్పటి వరకు, ఇప్పుడు జయిస్తాం. పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనం జయిస్తాం, జయకరంగా ఉంటాం. సో దేవుడి వాక్యమును దీవించి మనందరి ఎడల ఆయన కరుణ కలిగి మన పరిశుద్ధాత్మని పంపి మనం జయకరంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తర్వాత మీరేమైనా కామెంట్స్ చెప్పాలంటే చెప్పొచ్చు, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మహోన్నతుడు అయిన తండ్రి, మా జీవితాలను నడిపించటానికి అత్యున్నతమైన స్థితిలో మీ వాక్యాన్ని మాకు మీరు బోధించి మమ్మల్ని వెలుగులో నడిపిస్తున్నందుకై మీకు వందనాలు. మాకు తెలియని అనేకమైన విషయాలు లేఖనాల ద్వారా మీరు చూపిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడు మా అందరికీ శక్తి దయచేస్తాడని మీరు చేసిన ఈ వాగ్దానం, ఆ శక్తి ద్వారా మేము జయకరంగా జీవిస్తాం అనేటువంటి ఆలోచన ఎంతో గొప్పది తండ్రి. అటు విధమైన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మా అందరికీ దయచేయండి. మేము పరిశుద్ధాత్ముడు లేకపోతే మేము విధేయులంగా ఉండలేము. పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపులో మేము మీకు లోబడతాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. కాబట్టి ప్రభువా, మీ పరిశుద్ధాత్ముడిని మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. మాలో ఉన్న లోపాలు ఏమిటో ఆయన చూపించి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి సహాయం చేయమని ప్రభువా, ఈ జూమ్లో వచ్చిన ఈ బిడ్డలందరినీ, వాట్సాప్లో ఉండి మీ వాక్యాన్ని వింటున్న వారిని అందరినీ ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా నడిపించమని ప్రభువా, ఈ జూమ్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రభువుని తెలుసుకోవడానికి ఈ జూమ్ ప్రోగ్రాంను ఆశీర్వదించమని మీ కుమారుడైన యేసు ప్రభువు పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండును గాక. ఆమేన్. ఆమేన్.